నమస్తే. నేను మీ అశ్విని కుమార్. విపక్షాలకి మోడీని ఎట్లా ఎదుర్కోవాలి ఏమిటి అనే దారి దొరక్క ఆఖరికి ఎప్పటినుంచో చూస్తున్నదే మనం పరివార్ అనే దాని మీద ఒకటి తీసుకొచ్చారు. గతంలో ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అట్లాగే రాహుల్ గాంధీ, ఇప్పుడు కొత్తగా లల్లూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంతానం లేరు, లేకపోతే భార్యను వదిలేసి అంటూ కూడా కామెంట్లు చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి కూడా మోడీ తెలంగాణలో ఆదిలాబాద్ సభలో ఉద్దేశిస్తూ నాకు పరివార్ అంటే 140 కోట్ల మందే నా పరివార్ అంతా కూడా, భారతీయులందరూ నా పరివారే అంటూ కూడా ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అంతేకాకుండా నాకంటూ ఏం కల లేదు, భారతదేశ ప్రజలకున్న కళ ఏంటో ఆ కళే నాది, వాళ్ళ స్వప్నాన్ని కళని నిజం చేయటమే నా కోరిక, అంతకు మించి ఏం లేదు అంటే కూడా భావోద్వేగంగా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అది అసలు విపక్షాలది ఈ కామెంట్స్ పక్కకు పెడితే చరిత్ర ఏమన్నా తిరగరాస్తోందా? మహాభారతానికి ప్రస్తుత రాజకీయాలకి ఏమన్నా లింక్ ఉందా? అసలు ఒకసారి మనం గత చరిత్రనంతా చూసుకుంటూ వస్తే ఇప్పుడు అసలు నరేంద్ర మోడీకి, మహాభారతానికి, అందులో ఉన్న పాత్రలు, పాత్రధారులకి, రాజకీయ నాయకులకి ఎలాంటి సంబంధం ఉంది ఏంటి అనేది ఒకసారి నాకు ఒక మిత్రుడు పంపించింది, నేను వీక్షకులకి షేర్ చేస్తున్నాను. దయచేసి చివరి వరకు కూడా వీడియో వినండి. నచ్చితే కనుక షేర్ చేయటం మర్చిపోవద్దు. మనం మహాత్మా బుద్ధుడిని చూసాము. మహాత్మా బుద్ధుడు కూడా వివాహం చేసుకున్నాడు, కానీ అతను కూడా తన భార్యను విడిచిపెట్టి సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అతని భార్య ఒంటరి జీవితాన్ని గడిపింది. అతని భార్య పేరు యశోధర. అట్లాగే మహావీర్ స్వామి, ఆయన కూడా వివాహం చేసుకున్నాక ఆయన భార్యని వదిలేసి సన్యాసి అయ్యాడు. అతని భార్య ఒంటరి జీవితాన్ని గడిపింది. భార్య పేరు యశోద. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పెళ్లి చేసుకున్నాడు, అయితే భార్యను వదిలేశాడు. మరియు దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తూ వస్తున్నాడు. అతని భార్య కూడా ఒంటరి జీవితం గడుపుతోంది. భార్య పేరు యశోదాబెన్. యశోధర, యశోద మరియు యశోదాబెన్. మహాత్మా బుద్ధుడు, మహావీరుడు, ఇప్పుడు మోడీ. ఇది యాదృచ్ఛికం అందామా లేక చరిత్ర ఏమన్నా పునరావృతం అవుతోందా? ఇంకా మహాభారతంలో ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ చూస్తే అప్పుడు దుర్యోధనుడు, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా అసమర్థులైనప్పటికీ రాజకుటుంబంలో జన్మించినందుకు తమకు తాము పాలించే హక్కు ఉందని వాళ్ళిద్దరూ భావిస్తూనే వచ్చారు కూడా. భీష్ముడు, అద్వానీ ఇద్దరు అధికారంలో ఉండలేదు, కానీ ఇప్పటికీ వాళ్ళిద్దరూ అత్యున్నత గౌరవం పొందారు. చాలామంది జీవితం కూడా చివరి దశలో నిస్సహాయంగా కనిపిస్తారు. అర్జునుడికి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు ధర్మాన్ని అనుసరించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు, అక్కడ తాము సత్తా చాటారు. ఇక కర్ణుడికి, మన్మోహన్ సింగ్కి ఇద్దరు తెలివితేటలు, సమర్థత ఉన్నప్పటికీ అధర్మం వైపు మొగ్గు చూపడం వల్ల జీవితంలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయారు. జయద్రథ, కేజ్రీవాల్ వీళ్ళిద్దరూ కూడా అత్యాసపరులు, రాజ్యాధికారం కోసం బలమైన కోరిక కలవాళ్ళు. జయద్రథుడు అర్జున్ని వ్యతిరేకిస్తే కేజ్రీవాల్ మోడీని వ్యతిరేకించారు. వాళ్ళిద్దరూ రాష్ట్రాన్ని పొందినప్పటికీ వారి రాజకీయ ఆలోచన కారణాల వలన చెడు పరిణామాలను ఎదుర్కొన్నారు. శకుని మరియు దిగ్విజయ్ సింగ్ వాళ్ళిద్దరూ కూడా తమ జీవితాంతం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ యజమానులే దోచుకోవడం కొనసాగించారు. ఇంకా ధృతరాష్ట్రుడు, సోనియా గాంధీ పుత్ర ప్రేమలో అంధుడిగా మారారు. ఇది భారతదేశం మరియు మహాభారతం ఇదంతా కూడా. అంతేకాదు, మన దేశంలో ధనవంతుడు ప్రధానమంత్రి కాగలడు, దీన్ని నెహ్రూ నిరూపించాడు. ఒక పేదవాడు ప్రధానమంత్రి కాగలడు, లాల్ బహదూర్ శాస్త్రి నిరూపించాడు. వృద్ధుడు కూడా ప్రధానమంత్రి కాగలడు, మొరార్జీ నిరూపించాడు. ఒక యువకుడు ప్రధాని కాగలడు, ఈ విషయాన్ని రాజీవ్ గాంధీ నిరూపించాడు. ఒక మహిళ ప్రధానమంత్రి కావచ్చు, ఈ విషయాన్ని ఇందిరాగాంధీ నిరూపించింది. రైతు ప్రధానమంత్రి కాగలడు, చరణ్ సింగ్ నిరూపించాడు. రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కూడా ప్రధానమంత్రి కావచ్చు, విపి సింగ్ నిరూపించాడు. విద్యావంతుడు మరియు బహుముఖ ప్రజ్ఞావంతుడు ప్రధానమంత్రి కాగలడు, ఈ విషయాన్ని పివి నరసింహరావు నిరూపించారు. కవి ప్రధానమంత్రి కాగలడు,
అటల్ బిహారీ వాజ్పేయి ఈ విషయాన్ని నిరూపించారు. ఇంకా దేశానికి ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు అన్న విషయాన్ని దేవగౌడ నిరూపించారు. అసలు ప్రధానమంత్రి అవసరం లేదు ఈ విషయాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరూపించారు. ప్రధానమంత్రి దేశాన్ని పాలించవచ్చు కాకపోయినా కూడా అన్న విషయాన్ని సోనియా గాంధీ నిరూపించింది. కానీ టీ అమ్మేవాడు ప్రధానమంత్రి అయ్యి అందరికంటే బాగా పనిచేయగలడు, ప్రపంచం మొత్తాన్ని భారతమాత పతాకాన్ని ఎగరవేయగలడు అన్నది నిరూపించింది నరేంద్ర మోడీయే. ఈ విశ్వం మొత్తం కూడా ఒక వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భగవంతుడు కూడా ఆలోచిస్తున్నట్టు ఏ మట్టితో తయారు చేశాను, ఏ మట్టిని వాడి తయారు చేశాను ఈ మోడీ అనే వ్యక్తిని అనేది భగవంతుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. అమెరికాని వంచగల శక్తి, పాకిస్తాన్ని వంచి ప్రకంపనలు సృష్టించి ఎప్పుడూ కూడా మోసపూరిత వాటితో చైనా హెడ్లైన్స్లో ఉన్న చైనా లాంటి దేశాన్ని వీటన్నిటినీ వంచగలిగిన వ్యక్తి నరేంద్ర మోడీయే. అందుకే అతను భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రమిగా నిలబెట్టాడు. ఇది ఖచ్చితంగా చేయగలడు రాబోయే రోజుల్లో కూడా. అందుకే ప్రస్తుతానికి దేశానికి మోడీ అవసరం ఎంతైనా ఉంది. ఈ పరివారవాదు, మోడీ కా పరివారు ఎవరు, ఇవన్నీ చేస్తున్న విపక్షాలు గత 10 ఏళ్లుగా 2017 నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ విమర్శలు నడుస్తూనే ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ చెప్పినట్టు భారతదేశ ప్రజలందరూ ఆయన వెంటే ఉన్నారు. భారతదేశ ప్రజలంతా ఆయన కుటుంబమే. ఆయన భారతదేశం కుటుంబంలో ఒక వ్యక్తే. భారతదేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి, తీసుకువెళ్ళాడు, ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగే వ్యక్తి ఒక్క నరేంద్ర మోడీ అనేది అయితే మాత్రం